నేను ఎంతగానో అభిమానించిన నా ఫేవరెట్ యాక్టర్, నా అభిమాన నటుడు. తను హోస్ట్ చేసే ఒక టీవీ షోలో తను లైఫ్‌లో ఫేస్ చేసిన ఒక ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకోవడం జరిగింది. అది విన్న తర్వాత నా మైండ్ సెట్ చాలా మారింది. నేను చాలా పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టా. సో, నన్ను అంతగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన ఆ ఇన్సిడెంట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఏమైందంటే ఇది దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. తను అప్పుడే కాలేజ్ అయిపోయి ఆహ్, ఏదో ఒక ఫిల్మ్ ఆఫీస్‌లో డైరెక్షన్ టీమ్‌లో వర్క్ చేస్తా ఉన్నాడు. సో, అప్పట్లో మనకు ఈ వీసీపీ, వీసీఆర్ ఈ క్యాసెట్స్ ఉండేవి. సో, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇతనికి ఆ బీటా టేప్స్ ఇచ్చేసి, "వెళ్లి ఒక ఆఫీస్‌లో ఇచ్చేసి రమ్మని" చెప్పడం జరిగింది. సో, ఇతను వెళ్ళాడు. పొద్దున 7 గంటలకు వెళ్ళాడు. ఆ మేనేజర్ కోసం వెయిట్ చేస్తా ఉంటే అతను ఎప్పుడో 10, 11కి ఎప్పుడో రావడం జరిగింది. వచ్చాడు. సో, వెళ్లి రిసెప్షనిస్ట్‌ని అడిగితే వెయిట్ చేయమని చెప్పి అన్నారు. సో, 10 కాస్త 11 అయింది. 11, 12 అయింది. ఆ మేనేజర్ ఎంతకు రాలేదు. ఇతను వెళ్ళి 3, 4 సార్లు ఆ రిసెప్షనిస్ట్‌ని, "మేడం ప్లీజ్ ఒకసారి సార్‌కి చెప్పండి, ఒకసారి సార్‌కి చెప్పండి" అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో, ఆవిడ వెళ్ళి అతనికి చెప్పడం, అతను అలా చూసి, సరే ఉండమని చెప్పు" అని చెప్పేసి. సో, మొత్తానికి సాయంత్రం 7 అయిపోయింది. 7 వరకు ఇతనికి పాపం తిండి తిప్పలు ఏం లేదు. పొద్దునుంచి అలా వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే అతను లంచ్ కోసం బయటకెళ్తే అప్పుడు మేనేజర్ వస్తాడేమో, ఎందుకు మిస్ అయిపోతాడనే ఉద్దేశంతో సాయంత్రం 7 వరకు పాపం ఫుడ్ ఏం తినకుండా అలాగే వెయిట్ చేస్తా ఉన్నాడు. సాయంత్రం 7 గంటలకు ఆ మేనేజర్ వచ్చాడు. వచ్చి, ఏంటయ్య బాబు ఎందుకు అన్నిసార్లు కబురు చేస్తున్నావు" అని చెప్పి కాస్త ఇతని మీద కోప్పడి ఆ టేప్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. జస్ట్ చిన్న పనే. అతను మధ్యలో ఎప్పుడైనా టైం తీసుకొని వచ్చుంటే బాగుండేది. కానీ ఎందుకు అంటే తనకంటే చిన్న స్థాయి వ్యక్తి అనే చులకన భావన ఏమో మరి అతను అలా బిహేవ్ చేశాడు. సో కరెక్ట్గా సీన్ కట్ చేస్తే ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఇతను ఒక పెద్ద హీరో అయిపోయాడు. పెద్ద హీరో అయ్యి తను యాక్ట్ చేసిన సినిమాలో ప్రమోషన్స్కి భాగంగా అదే ఆఫీస్కి ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో 10 ఏళ్ల క్రితం అదే ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కరెక్ట్ ఇతను లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగానే ఆ లిఫ్ట్ డోర్ దగ్గరనే ఆ మేనేజర్ వెయిట్ చేస్తూ, "సార్ నమస్తే సార్, రండి ప్లీజ్ ఇటు దారి" అని చెప్పి వంగి వంగి సలాములు కొట్టుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఇతను లోపలికి తీసుకెళ్ళాడు. ఇది ఏంటంటే ఎవరిని కూడా చిన్న స్థాయి వ్యక్తులే కానీ పెద్ద స్థాయి వ్యక్తులే కానీ ఎవరిని కూడా మనము చులకన భావంతో చూడకూడదు. అర్థమైందా? సో దీనికి కొనసాగింపుగా ఇంకోటి చెప్తాను క్లియర్ అవ్వడానికి. ఒక ఊర్లో ఒక కుక్క, ఏనుగు రెండు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాయి. మంచి ఫ్రెండ్స్ రెండు. సో ఒక 3 నెలల తర్వాత కుక్క పిల్లలు పెట్టేసింది. ఏనుగు ఇంకా ప్రెగ్నెంట్గానే ఉంది. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ కుక్క పిల్లలు పెట్టింది. ఇలా ఒక సంవత్సరం అయిపోయింది. ఒకరోజు వచ్చి ఆ కుక్క ఏనుగుతో అంటుంది, "నువ్వు నిజంగా ప్రెగ్నెంటేనా? నిజంగా నీ కడుపులో ఉన్నది బిడ్డేనా? ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మన ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాం. నేను పిల్లలు పెట్టా. ఆ పుట్టిన పిల్లలు మళ్ళీ నాతో పాటు ఇప్పుడు మళ్ళీ అవి మళ్ళీ పిల్లలు పెట్టాయి. సో ఈ తతంగం అంతా నడుస్తుంది. నువ్వు మాత్రం ఇంకా డెలివరీ చేయకుండా అలాగే ఉన్నావు." అంటే ఏనుగు ఏమంటుందంటే, "చూడు, నేను నాలో క్యారీ చేసేది చాలా గొప్ప విషయం. వాట్ ఐఎమ్ క్యారింగ్ ఇన్సైడ్ మీ ఇస్ ఎ మెగ్నిఫిషెంట్ థింగ్, ఎ మ్యాగ్నానిమస్ థింగ్. నా కడుపులో ఉన్న బిడ్డ బయటపడినప్పుడు లోకం దద్దరిల్లిపోతుంది, భూమి బద్దలవుతుంది, ట్రాఫిక్ అలా స్తంభించిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇది నీకు అర్థం కాదులే" అని నవ్వు వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనలో ఉన్న ఫైర్ అది బయట వాళ్ళకి అర్థం కాదు. మనం ఒక స్థాయికి వెళ్ళేంత వరకు మనల్ని చాలా చునకరంగా చూస్తారు. వీడేంటి ఏం చేస్తాడులే అన్నట్టు. కానీ నువ్వు డీలా పడకు, గట్టిగా పట్టుకొనుండు. నీలో ఒక ఫైర్ ఉంది, నీలో ఒక కసి ఉంది. నువ్వు ఎందుకు వచ్చావో నీకు మాత్రమే తెలుసు. ఎవరికి అర్థం కాదు ఈ విషయం కదా. సో ఎవరో ఏదో అన్నారని డీలా పడిపోకు. 10 మంది 10 రకాల మాట్లాడుతూ ఉంటారు. వాటిని ఏమీ అసలు తలకెక్కించుకోకు. అసలు విని వినట్టుండు. ఈ లోకంతో నీకు అసలు పనే లేదు. లోకాన్ని ఒక ఫుట్బాల్ ఆడినట్టు తన్ని పడేసి, లోకం చెప్పే మాటలు అస్సలు వినకు. నువ్వు నీలో ఒక గోల్ అంటూ ఉంది, నీలో ఒక యాంబిషన్ అంటూ ఉంది. ఆ యాంబిషన్ ఏనాడైనా నిన్ను ఒక పైకి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అప్పుడు ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అర్థమవుతుందా? సో నువ్వు డీలా పడకు. ఎవరో ఏదో అన్నారు అని అనుకోకు.
సరే అన్నారా, ఈరోజు మనది కాదు అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప నీలో ఉన్న ఒక టాలెంట్ని కానీ నీలో ఉన్న ఒక హార్డ్ వర్క్ని కానీ వదిలిపెట్టకు. ఒక ప్యాషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ప్యాషన్ ఏంటంటే మనం ఎందుకు వచ్చామా అనేది ఆ ప్యాషన్ డిసైడ్ చేస్తుంది. అది 10 మందికి పిచ్చితనంగా వెరితనంగా అనిపించచ్చు, కానీ ఆ ప్యాషన్ ఎప్పుడు వదిలిపెట్టకు. ఆ ప్యాషన్ అనేది, ఆ ఫైర్ అనేది అలా కాలుస్తూ ఉండాలి, అలా కాలుతూ ఉండాలి. ఆ ఫైర్ అనేది ఏదైతే నీలో ఉందో దాన్ని ఎప్పుడు వదిలిపెట్టకు. అదే ఒక్కరోజు నేను తీసుకెళ్ళి 10 మంది కంటే ప్రత్యేకంగా ఒక టాప్ పొజిషన్ కూర్చోబెడుతుంది. ట్రస్ట్ మీ, యూ గోట్ టు సీ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. బిలీవ్ మీ.